మోహన కిచెన్ అండ్ ఆర్ట్స్ స్వాగతం. ఈరోజు నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ఈ బయట నుంచి నేను చూపిస్తాను. ఈ విధంగా మా చెట్లు, మా పూల చెట్లు చూపిస్తాను మీకు. ఇవన్నీ మాకు వాకిట్లో ఉన్న చెట్లు అన్నమాట. చెట్లు బాగున్నాయా? చెట్లు బాగుంటే ఒక లైక్ కొట్టండి. పూల మొక్కలు అంటే అందరికీ ఇష్టం కదా. నేను ఇట్లా గార్డెన్ కింద పెట్టుకున్నాను వాకిట్లో. ఇది శంకు పూల చెట్టు, వాకిట్లో ముగ్గులు. ఓకేనా? ఇది మనీ ప్లాంట్. ఇది కొంచెం కాల్ చేస్తాను. ఇంకానబ్బా మా వాకిట్లో ముక్కలు వేసుకున్నాను. ఇదే తులసమ్మ, మా తులసమ్మ బాగుందా? ఒక్క లైక్ కొట్టండి. కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే 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 ఓకే. ఇది మాకు బయట అనమాట, వాకిలి. ఇది వాకిలి అనమాట. అది రోడ్డు మీద అన్నీ మాకు బాగా కనిపిస్తాయి. ఇక్కడ నుంచి చూస్తే చక్కగా. వాకిలి గుమ్మం అనమాట. లోనకి వచ్చేసాను. లోనికి వచ్చాక ఇది అమ్మవారిని హాల్లో పెట్టాను అనమాట. వరలక్ష్మీదేవి అన్నీ రెడీ పెట్టుకున్నాను. ఇంకా దీపాలు వెలిగించాలి, వెలిగిస్తాను దీపాలు. నైవేద్యం పులిహార, గారెలు, పాయసం, శనగలు, పళ్ళు నైవేద్యం పెట్టాను. సింపుల్గా చేస్తున్నాను. అమ్మవారు మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఓకేనా? అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ వస్తుందబ్బా. మా స్వామిని కూడా చూడండి, వెంకటేశ్వర స్వామి సూపర్. రోజు చేసుకునే పూజా మందిరం ఇది. ఇక్కడ కూడా నైవేద్యాలు పెట్టుకుని దీపం వెలిగించాను. అమ్మవారికి నైవేద్యాలు పెట్టి ఇక్కడ పూజ చేస్తాను. అక్కడ వరలక్ష్మీదేవికి కూడా పూజ చేస్తాను. ఓకేనా? ఓకే 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 ఓకే. డోరబ్బా పూల మొక్కలు, చెట్లు, దీపాలు వెలిగిస్తాను. ఇక పూజ దగ్గర అయిపోయింది, పూజా మందిరం దగ్గర అయిపోయింది. ఇంకెక్కడ కూడా వెలిగించుకొని అమ్మవారి ఆశీస్సులు మనందరికీ వచ్చేలాగా వరాలు అడుగుదాం.